విజయవాడ బందర్ హైవే ఫేసింగ్ లో మీ డ్రీమ్ ఇన్వెస్ట్మెంట్ కేబిపి డెవలపర్ వారి సన్నీ శాండ్స్ మచిలీపట్నం పర్ణశాలలో తక్కువ బడ్జెట్ లో ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ బిఎల్ కంపెనీ టాప్ స్కూల్ పోర్ట్ అండ్ ఎయిర్పోర్ట్ కి ఎక్సలెంట్ కనెక్టివిటీ. ఈ రోజే మీ ప్లాట్ బుక్ చేసుకోండి. మీరు కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 8332841316. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. అయితే మనం అమరావతిలోని N9 రోడ్ వైపు అయితే ఉన్నాము. రీసెంట్ గానే ఏంటంటే ఎల్పిఎస్ లేఅవుట్లలో జోన్ 2A మోడల్ గా 120 మీటర్స్ వాకింగ్ ట్రాక్ సైక్లింగ్ ట్రాక్ అయితే రెడీ చేశారు. దానికి సంబంధించి వీడియో అప్డేట్ కూడా ఇచ్చాము. అలాగే ఏంటంటే ట్రంక్ రోడ్లలో N9 రోడ్డు వైపు కూడా మోడల్ గా ఒక 65 మీటర్స్ వాకింగ్ ట్రాక్ సైక్లింగ్ ట్రాక్ అయితే రెడీ చేస్తున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఆ ట్రంక్ రోడ్లలో ఏ కలర్ వాకింగ్ ట్రాక్ ఉంటే బాగుంటుంది, ఏ కలర్ సైక్లింగ్ ట్రాక్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక మోడల్ 65 మీటర్స్ వరకు అయితే ఈ వాకింగ్ ట్రాక్ సైక్లింగ్ ట్రాక్ అయితే రెడీ చేస్తున్నారు. వన్స్ ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఇన్స్పెక్షన్ చేసి ఏమైనా చేంజెస్ చేయాల్సి వస్తే చేంజెస్ చేసి, లేదంటే ఇదే ప్యాటర్న్ యూస్ చేయాలా అని చెప్పి ఒక డిసిజన్ తీసుకొని ఇదే ప్యాటర్న్ యూస్ చేసి ఈ వాకింగ్ ట్రాక్ సైక్లింగ్ ట్రాక్ అయితే కంప్లీట్ చేస్తారు. ఇది ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కటి డీటెయిలింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ సైక్లింగ్ ట్రాక్ కూడా మీరు చూడండి, రెడ్ కలర్ చూస్ చేసుకున్నారు. అలాగే ఈ సైకిల్ కి సంబంధించిన బొమ్మలు కనిపించేలాగా డిఫరెంట్ కలర్స్ అయితే యూస్ చేశారు. అలాగే వాకింగ్ ట్రాక్ వైపు ఏంటంటే పేవర్స్ యూస్ చేసి వాకింగ్ ట్రాక్ అయితే నిర్మించారు. ప్రతి ఒక్కటి ఏంటంటే ఇక్కడ వాకింగ్ ట్రాక్ 3 మీటర్స్ తో ఉండి సైక్లింగ్ ట్రాక్ కూడా 3 మీటర్స్ తో అయితే ఉంటుంది. నేను ఈ వీడియోలో ఈ ఎగ్జాక్ట్ గా ఏ లొకేషన్ లో ఈ వాకింగ్ ట్రాక్ సైక్లింగ్ ట్రాక్ కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయో చూపిస్తాను. అలాగే ఈ రోడ్డు వైపు ఈ వాకింగ్ ట్రాక్ సైక్లింగ్ ట్రాక్ కంప్లీట్ అయిన తర్వాత ఓవరాల్ వ్యూ ఎలా కనిపిస్తుందో కూడా చూపిస్తాను. అలాగే ఏదైతే ఈ 65 మీటర్స్ వాకింగ్ ట్రాక్ సైక్లింగ్ ట్రాక్ ని రెడీ చేశారో వాళ్ళతో కూడా నేను మాట్లాడిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఈ N9 రోడ్డు వైపు LHS వైపు ఈ వాకింగ్ ట్రాక్ సైక్లింగ్ ట్రాక్ ఎలా ఉందో చూడండి. ఈ వాకింగ్ ట్రాక్ సైక్లింగ్ ట్రాక్ వేయడంతో ఈ రోడ్డు లుక్కే పూర్తిగా మారిపోయింది. ఈ N9 రోడ్డు వచ్చేసి ఉడ్డండరాయనిపాలెం దగ్గర నుండి నెడమూరు వరకు 13.17 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు అయితే 3 క్యారేజ్ వేలు చాలా వరకు అయితే కంప్లీట్ అయింది. ఈ రోడ్డు మొత్తం చూడండి 3 క్యారేజ్ వేలు కంప్లీట్ అయిన చోట LHS వైపు ఈ మోడల్ గా ఒక 65 మీటర్స్ వాకింగ్ ట్రాక్ సైక్లింగ్ ట్రాక్ అయితే రెడీ చేస్తున్నారు. అలాగే RHS వైపు కూడా మీరు చూడండి బఫర్ జోన్ ఎలా ఉందో. ఈ వాకింగ్ ట్రాక్స్ వచ్చేసి రైట్ సైడ్ ఉంటాయి, అంటే లెఫ్ట్ సైడ్ కూడా ఉంటాయి. LHS వైపు RHS వైపు ఉంటాయి. ఈ 65 మీటర్స్ వాకింగ్ సైక్లింగ్ ట్రాక్ కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే EDCL అధికారులు అలాగే మిగతా వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకొని ఏమైనా చేంజెస్ చేయాల్సి వస్తే చేంజెస్ చేసి, లేదంటే ఇలాగే ఉంచగలిగితే ఇలాగే ఉంచి ఇదే ప్యాటర్న్ యూస్ చేసి ట్రంక్ రోడ్లలో ఈ వాకింగ్ ట్రాక్ సైక్లింగ్ ట్రాక్ అయితే కంప్లీట్ చేస్తారు. ఇక్కడ సైక్లింగ్ ట్రాక్ ఒక 3 మీటర్స్ ఉంది, వాకింగ్ ట్రాక్ కూడా ఒక 3 మీటర్స్ అయితే ఉంది. అలాగే రైట్ సైడ్ వైపు వచ్చేసి గ్రీన్ బఫర్ జోన్ అయితే 3 మీటర్స్ వదిలారు. ఈ వాకింగ్ ట్రాక్ సైక్లింగ్ ట్రాక్ వేయడంతో పూర్తిగా లుక్ అంతా మారిపోయింది. చాలా క్లియర్ గా నీట్ గా అయితే కనిపిస్తుంది. సేమ్ ఇలాగే వాకింగ్ ట్రాక్ సైక్లింగ్ ట్రాక్ ఈ 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్ల వైపు వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఈ వాకింగ్ ట్రాక్ సైక్లింగ్ ట్రాక్ కి సంబంధించిన వర్క్స్ వచ్చేసి BSR కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఇంతకు ముందు మనం ఎల్పిఎస్ లేఅవుట్లలో జోన్ 2A ఏదైతే మనం చూపించామో అది కూడా BSR కంపెనీ వాళ్ళు అయితే చేశారు. ఇక్కడ నుండి లుక్ చూడండి ఎలా కనిపిస్తుందో. అలాగే ఇటువైపు నుండి చూడండి. ఈ వాకింగ్ ట్రాక్ ఏంటంటే పేవర్స్ యూస్ చేసి వాకింగ్ ట్రాక్ ని రెడీ చేస్తున్నారు. సైక్లింగ్ ట్రాక్ ఏంటంటే మొత్తం కాంక్రీటింగ్ కంప్లీట్ చేసి దానిపైన రెడ్ కలర్ పెయింటింగ్ వేశారు. ఇంకా దానిపైన ఈ సైకిల్ బొమ్మలు అయితే వేశారు. అలాగే కొన్ని వైపు ఏంటంటే డిఫరెంట్ కలర్స్ యూస్ చేసుకున్నారు. అలాగే ఇక్కడ వాకింగ్ ట్రాక్ సైక్లింగ్ ట్రాక్ వేసిన తర్వాత ఈ రోడ్డు లుక్ చూడండి పూర్తిగా మారిపోయింది. సేమ్ ఇలాగే అమరావతిలో నిర్మిస్తున్న 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్ల వైపు ఈ వాకింగ్ ట్రాక్ సైక్లింగ్ ట్రాక్ నిర్మిస్తే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. ఈ వెంచర్ ప్రత్యేకత విజయవాడ, గుంటూరు, అమరావతుల మధ్య అద్భుతమైన లొకేషన్లో ఉండటం. విజయవాడ 15 నిమిషాలు, గుంటూరు 10 నిమిషాలు, రాజధాని ప్రాంతానికి 15 నిమిషాల యాక్సెస్ ఈ వెంచర్ కు గొప్ప బలం. ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీలు, హాస్పిటల్స్, టెక్నాలజీ జోన్స్, భవిష్యత్తు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ప్రాంతాన్ని పెట్టుబడికి బలమైన ఎంపికగా నిలబెడుతున్నాయి. నా పేరు సతీష్ అండి. నేను బర్జర్ పెయింట్స్ ఏపీ అండ్ తెలంగాణ చూస్తాను. యాక్చువల్లీ అమరావతిలో సైకిల్ ట్రాక్ చేయమని చెప్పి మాకు BSR నుంచి ఎంక్వైరీ వచ్చినప్పుడు దే హ్యావ్ ఆస్క్ ఫర్ డిఫరెంట్ ప్రోడక్ట్స్. సో అప్పుడు మేమేమంటే సైకిల్ ట్రాక్ సిస్టమ్ ప్రపోజ్ చేసాము. సో వాళ్ళు ఏమన్నారంటే మాకు ఫుల్ లెంత్ చేయాలి, నాట్ యాజ్ ఏ ప్యాచ్ 2 మీటర్ ఆర్ 3 మీటర్, ఇట్ ఈస్ ఎ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ విచ్ హ్యాస్ టు బి ఫైనలైజ్డ్ అని చెప్పారు.
So we have taken this 3 meter length and 65 meter 3 meter width and 65 meter length stretch and done with the stenciling and all the primary cleaning, and with the help of our contractor Uttam Enterprises, he has done all the efforts to get the surface like this. And I would like to ask him to speak few words about this application process. Yeah, this is Purushottam, sir. I'm the Berzer contractor, painting contractor. నేను సర్ఫేస్ని ఫస్ట్ చూసేప్పుడు ఎక్కడైతే అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయో వాటిని అంతా యూనిఫామ్ చేయడం కోసం నేను బఫింగ్ చేశాను. స్టార్టింగ్ బఫింగ్ నుండి స్టార్ట్ చేసుకొని స్టెప్ బై స్టెప్ ఎక్కడెక్కడ గ్రైండింగ్ చేసుకోవాలా, ఎక్కడెక్కడ సర్ఫేస్ అండులేషన్స్ ఉన్నాయి, వాటిని ఎలా మైనర్ చేయాలి, హౌ టు ఓవర్కమ్ దట్ లైన్స్ ఇన్ ఆర్డర్ టు గెట్ ద స్ట్రైట్ లైన్స్ కోసం మనం టెన్సిల్స్ ఎలా యూజ్ చేసుకోవాలా, ఇలా ప్రికాషన్స్ అన్నీ తీసుకొని ముందుగానే నా మైండ్లో ఒక అజ్యూమ్ చేసుకున్న తర్వాత ఇలా చేయాలని అనుకున్నాను సార్. దానికి తగ్గట్లు బర్జర్ ప్రొటెక్షన్ వాళ్ళు WBR పెయింట్స్ సపోర్ట్తో నేను ఈ విధంగా వీళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళ ప్రికాషన్స్, వాళ్ళ మధ్యలో ఇన్వాల్వ్మెంటు, డే అండ్ నైట్ 7 days కృషి వల్ల ఈ యొక్క శాంపుల్స్ ఈ స్టేజ్లో పెట్టగలిగాం సార్. ఇఫ్ ద సర్ఫేస్ అండ్ ఎవ్రీథింగ్ గుడ్ అంటే ఇంకా కొద్దిగా ఫాస్ట్గా చేయిస్తాం సార్. అండ్ ఇక్కడ కన్సర్న్ ఏంటంటే మాకు మెయిన్లీ డస్ట్ ఉండటం వల్ల డే టు డే యాక్టివిటీ ఎక్కువైంది సార్. డస్ట్ ఫ్యాక్టర్ తక్కువ ఉంటే అవుట్పుట్ ఎక్కువ ఉంటుంది. అండ్ మీరు చూసినట్టయితే డస్ట్ ఉన్నా కానీ మీకు హైడింగ్ ఎలా ఉందనేది మీకు ఒకసారి ప్రోడక్ట్ పెర్ఫార్మెన్స్ చూస్తుంది. యాక్చువల్లీ రెడ్ అని ప్రిఫర్ చేసాము, బట్ నిన్న BSRలో వచ్చి అడిగినప్పుడు 2-3 కలర్స్ చేయమన్నప్పుడు సో 1 blue and bus green and terracotta, సో 4 different కలర్స్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ సైకిల్ ట్రాక్ అండి. సో థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఫర్ డూయింగ్ దిస్ ట్రాక్. BSRకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ మేము చేస్తున్నప్పుడు కూడా అదర్ ప్రాజెక్ట్స్ వాళ్ళు కూడా లైక్ వచ్చి వాళ్ళకు కూడా శాంపిల్స్ చేయమని అడిగారు. బట్ మేము ఫస్ట్ ఇది కంప్లీట్ చేసినాకే దీని రిజల్ట్ వచ్చిన తర్వాత మేము అదర్ జోన్స్కి కానీ అదర్ యాక్సెస్ రోడ్స్కి కానీ వచ్చి చేస్తామని కన్విన్స్ చేసాము. సో దే ఆర్ ఆల్సో ఓకే విత్ దట్. వన్స్ ఇది ఎప్పుడు డిపార్ట్మెంట్ విజిట్ అయినాక విత్ దేర్ సజెషన్స్ నెక్స్ట్ సైట్లో మేము ఆ కరెక్షన్స్ అన్ని తీసుకొని ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళ రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వడానికి విల్ గో దర్ అండ్ డూ ద ట్రయల్స్ ఆల్సో ఇన్ దోస్ రోడ్స్. థ్యాంక్ యూ సార్. ఈ N9 రోడ్డు మొత్తం చూడండి ఎలా ఉందో. ఈ N9 రోడ్డు వచ్చేసి 2+2+2 లైన్స్గా అయితే నిర్మించారు. మొత్తం 3 క్యారేజ్ వేస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రెసెంట్ ఏంటంటే ఇటువైపు LHS వైపు ఏంటంటే వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి ఇది వచ్చేసి గ్రీన్ బఫర్ జోను. ఇది 3 meters విడ్త్తో ఉంటుంది. ఈ గ్రీన్ బఫర్ జోన్ పక్కనే ఇది వచ్చేసి సైక్లింగ్ ట్రాక్. ఈ సైక్లింగ్ ట్రాక్కి సంబంధించిన మోడల్ మొత్తం చూడండి ఎలా ఉందో. దీని పక్కనే వాకింగ్ ట్రాక్ అయితే వస్తుంది. ఈ వాకింగ్ ట్రాక్ ఏంటంటే పేవర్స్తో అయితే చేశారు. ఈ వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ మీద నేను వాక్ చేసి మరి చూపిస్తున్నాను ఎలా ఉందో. ఈ రోడ్లు వైపు ఏంటంటే స్టోమ్ వాటర్ డ్రైన్, పవర్ లైన్స్, ICT లైన్స్ ఇవన్నీ అండర్ గ్రౌండ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ కంప్లీట్ అయిన చోటే ఈ వాకింగ్, సైక్లింగ్ ట్రాక్స్ అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏదైతే మ్యాన్ హోల్ ఉందో ఇక్కడే స్టోమ్ వాటర్ డ్రైన్కి సంబంధించిన డక్టులు అయితే ఉంటాయి. వర్షపు నీరంతా ఏంటంటే ఈ డక్టుల్లోకి వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ మీరు చూడండి సైక్లింగ్ ట్రాక్ వైపు మోడల్స్ ఎలా చేశారు. ఇక్కడ కలరింగ్ అవన్నీ వేశారు. 3 meters సైక్లింగ్ ట్రాక్ ఉంటుంది, 3 meters వాకింగ్ ట్రాక్ ఉంటుంది. ఎందుకంటే ఇది ట్రంక్ రోడ్ కాబట్టి. దీని పక్కనే మళ్ళీ బఫర్ జోన్ వస్తుంది. దాని పక్కనే ఎవెన్యూ ప్లాంటేషన్స్ అయితే వస్తున్నాయి. ఆ ఎవెన్యూ ప్లాంటేషన్స్ కూడా చూడండి ఎలా ఉన్నాయో. ఈ N9 రోడ్ వచ్చేసి 50 meters రైట్ ఆఫ్ వేతో నిర్మిస్తున్నారు. ఈ 50 meters రైట్ ఆఫ్ వేలో ఏంటంటే ఈచ్ క్యారేజీ వచ్చేసి 7.5 meters విడ్త్తో ఉంటుంది. అలా 3 క్యారేజ్ వేలు అయితే ఉన్నాయి. దాని తర్వాత మిగతాది ఇప్పుడు ఈ LHS వైపు ఏదైతే వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ ఇవన్నీ ఉన్నాయో RHS వైపు కూడా మనకి సేమ్ ఇలాగే వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, ఎవెన్యూ ప్లాంటేషన్స్ ఇవన్నీ వస్తాయి. చూడండి ఎలా ఉందో చూడండి ఇలా చూస్తుంటే వ్యూ.
ఒక రోడ్డు వైపే ఇలా వేసిన తర్వాత లుకింగ్ పరంగా ఎంత బాగుందో, ప్రతి ఒక్క రోడ్లో సేమ్ ఇలాగే మనకి వాకింగ్ ట్రాక్లు, సైక్లింగ్ ట్రాక్లు అయితే వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. చేస్తాడు